మాయ అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె తన రోజువారీ ఖర్చుల కోసం ఒక టోల్ బూత్‌లో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు ఆ ఏరియాలో వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఒక వెహికల్ ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అందులో ఉన్న వ్యక్తి మాయని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందువల్ల ఆమె చాలా కంగారు పడుతూ ఉంటుంది. అతని గురించి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన డీన్‌కి కూడా చెప్తుంది. మాయకి తన ఫ్రెండు అతన్ని ఇగ్నోర్ చేయమని చెప్తుంది. అయితే ఈరోజు ఆ వ్యక్తి శృతి మించిపోతాడు. అతను కారు దిగి మాయ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి మాయని రాయు అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. మాయ అదేమీ పట్టించుకోకుండా అరుస్తూ, "నేను పోలీసులకు ఫోన్ చేశాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని" చెప్తుంది. అందువల్ల ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కొంచెం సేపు తర్వాత ఒక పెద్ద కత్తి తీసుకొని ఆమె వైపు వస్తాడు. అది చూసి ఆమె భయపడి బూతులో నుంచి బయటకు వచ్చి పారిపోతూ ఉంటుంది. ఈలోగా ఆ వ్యక్తి మాయని పట్టుకుంటాడు. పోలీసులు చెలోగా ఆమె కాళ్ళ మీద ఒక వేటు వేస్తాడు. ఈ సంఘటన జరిగిన సంవత్సరం గడిచిన తర్వాత మాయ ఇప్పుడు ఆ పని మానేసి తన ఫ్రెండ్‌తో కలిసి ఒక వ్యాపారం మొదలుపెడుతుంది. ఆ వ్యాపారం కూడా అంతగా జరగటం లేదు. కొన్ని రోజుల తర్వాత మాయకి తన ఆంటీ దగ్గర ఒక ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటోలో మాయ ఫాదర్, మదర్ ఉంటారు. ఆ ఫోటోలో మాయ కూడా ఉంటుంది. అయితే వాళ్ళిద్దరి చూపు ఆ ఫోటోలో ఉన్న ఇంటి మీద పడుతుంది. ఆ ఫోటో వెనక్కి తిప్పితే అక్కడ ఆ ఇంటి అడ్రస్ కూడా ఉంటుంది. ఆ ఫోటో మీద రాయు అని రాసి ఉంటుంది. అంటే ఆ వ్యక్తి చెప్పింది నిజమే. అంటే మాయ అసలు పేరు రాయు. అయితే ఈ విషయం ఆ వ్యక్తికి ఎలా తెలిసింది? అతను మాయని ఎందుకు చంపాలనుకున్నాడనేది మనకి తర్వాత తెలుస్తుంది. తర్వాత వాళ్ళిద్దరికీ ఆ ఇంటిని క్లీన్ చేసి అమ్మేయాలి అన్న ఐడియా వస్తుంది. అది అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో బిజినెస్ చేయాలి అనుకుంటారు. అయితే అందుకోసం అక్కడికి వెళ్ళాలి కదా! అక్కడ సెర్చ్ చేస్తే ఎవరి దగ్గరైనా ఆ ఇంటి డాక్యుమెంట్స్ ఉండొచ్చు. అప్పుడే మాయకి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆమె వాష్‌రూమ్‌కి వెళ్లి చెక్ చేస్తే ఆమె కాలికైన గాయం నుంచి ఒక పేపర్ బయటకొస్తుంది. ఆమె ఆ పేపర్‌ని బయటికి తీసి చూస్తే అందులో ఏదో రాసి ఉంటుంది. మాయ దాన్ని ఫోటో తీసుకొని డీనీని తనతో రావడానికి ఒప్పించుకొని అక్కడికి బయలుదేరుతుంది. వెళ్ళేటప్పుడు దారిలో మాయకి తన కో ప్యాసింజర్‌కి ఆ నోట్ చూపించి ఆ పేపర్ చూపించి దాని గురించి అడుగుతుంది. ఆ వ్యక్తి దాన్ని చూసి ఇది ఒక రక్షక కవచం. ఇది ఆత్మలన్నిటిని దూరంగా ఉంచుతుంది అని చెప్తాడు. అయితే ఇది మాయ దగ్గరికి ఎలా వచ్చింది? అది కూడా తన శరీరం లోపలికి ఎలా చేరింది? చాలా వింతగా ఉంది కదా! ఇదిలా ఉంటే మాయాకి రోడ్డు పక్కన పదే పదే ముగ్గురు అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో, ఇంత అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారో తెలీదు. అయితే దీని వెనకాల కూడా ఒక కారణం ఉంది. అది మీకు తర్వాత తెలుస్తుంది. ఫైనల్‌గా వాళ్ళు బస్ స్టాప్‌లో దిగుతారు. ఆ విలేజ్‌కి వెళ్ళడానికి ఒక్క గుర్రపు బండి కూడా రాదు. అయితే చాలా కష్టపడిన తర్వాత ఒక గుర్రపు బండి వ్యక్తి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు. మధ్యదారిలో ఆ వ్యక్తి ఆ విలేజ్ గురించి వాళ్ళకి చాలా విషయాలు చెప్తాడు. ఆ గ్రామంలో ఇల్లు చాలా ఉన్నాయి. అయితే మనుషులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. కొంతమంది ఎందుకు చనిపోతున్నారో కూడా తెలీదు. మరికొంతమంది ఏదో అనారోగ్యంతో చనిపోతున్నారు అని చెప్తాడు. ఇదంతా విని మాయ వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఇలా ఎలా జరుగుతుంది అనుకుంటారు. తర్వాత మొత్తానికి వాళ్ళు ఆ గ్రామానికి చేరుకుంటారు. ఆ గుర్రపు బండి వ్యక్తి వాళ్ళని ఆ ఊరి సర్పంచ్ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే ఆ సమయంలో సర్పంచ్ ఇంట్లో ఉండడు. అతని మదర్ బయటకొస్తుంది. మాయ ఆమెతో నిజం చెప్పకుండా, "మేము స్టూడెంట్స్ అని ఇక్కడికి ఒక రీసెర్చ్ కోసం వచ్చామని" అబద్ధం చెప్తుంది. ఆ ఓల్డ్ లేడీ, "ఈరోజు ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు రేపు రండి" అని చెప్తుంది. అయితే ఈరోజు రాత్రి వీళ్ళు ఎక్కడుంటారు? అప్పుడు వాళ్ళకి ఆ పాత ఇల్లే గుర్తొస్తుంది. వాళ్ళు దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. గత 20 ఏళ్లుగా ఆ ఇల్లు మూతబడి ఉంటుంది. అయితే ఈ రాత్రి వీళ్ళు ఇక్కడే గడపబోతూ ఉంటారు. సో, వాళ్ళిద్దరూ ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మాయకి తన పేరెంట్స్ ఫోటోస్ కనిపిస్తాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, అన్ని ఫోటోస్‌లో కూడా ఎక్కడా కూడా మాయ కనిపించదు. అప్పుడే బయట ఏదో శబ్దం వినిపిస్తుంది. అక్కడ ఎవరో ఒక వ్యక్తి చనిపోయి ఉంటారు. కొంతమంది ఆ శవాన్ని పూడ్చిపెట్టడానికి తీసుకువెళ్తూ ఉంటారు. సో, వాళ్ళిద్దరూ ఆ జనాన్ని ఫాలో చేస్తూ ఆ గ్రామ శ్మశాన వాటికి చేరుకుంటారు. అక్కడ మాయకి తన పేరెంట్స్ సమాధులు కూడా కనిపిస్తాయి. అక్కడ మాయకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. ఆ శ్మశాన వాటిక ఏర్పాటు చేసింది ఆమె తల్లిదండ్రులే. అయితే ఊరు జనానికి వాళ్ళంటే ఇష్టముండదు. కాబట్టి ఈ విషయాన్ని బయటికి రాకుండా చేశారు. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత రాత్రి మాయాకి ఏదో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మాయ తన ఫ్రెండ్స్‌ని కూడా నిద్ర లేపుతుంది. అయితే ఆమె లేవకపోవడం వల్ల తను మాత్రమే ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. ఆ శబ్దం వేరే ఇంట్లో నుంచి వస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. ఆమెకి డెలివరీ అవ్వగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. అక్కడికి ఆ గ్రామ సర్పంచ్ వచ్చి ఆ బిడ్డని తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత పిల్లాడి శబ్దం కూడా వినిపించదు. వాళ్ళు ఆ పిల్లాడిని ఏం చేశారనేది కూడా మనకు తెలియదు. తర్వాత రోజు ఉదయాన్నే మాయ నిద్ర లేచేసరికి ఆ గ్రామంలో ఇంకో వ్యక్తి చనిపోయాడని తెలుస్తుంది. సో, పూడ్చిపెట్టడానికి తీసుకువెళ్తూ ఉంటారు. అసలు ప్రతిరోజు చనిపోతున్న ఈ వ్యక్తులెవరు అని మాయ ఆలోచనలో పడుతుంది. అందువల్ల వాళ్ళు వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది.
నిన్న రాత్రి పుట్టిన బిడ్డది ఇప్పుడు ఫ్యూనరల్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఆ బిడ్డ పుట్టినప్పుడు ప్రాణాలతోనే ఉంది కదా! ఆ గ్రామ సర్పంచ్ ఆ బిడ్డని ఎక్కడికి తీసుకెళ్ళాడు? అయితే ఆ బిడ్డ చనిపోవడంలో ఆ సర్పంచ్ హస్తం ఉందా? ఒకవేళ ఉంటే ఎందుకు? ఇలా మనకి చాలా క్వెషన్స్ రైజ్ అవుతాయి. ఇదిలా ఉంటే మొదటిసారి సర్పంచ్ వాళ్ళిద్దరిని చూస్తాడు. మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. మాయ సర్పంచ్‌తో కూడా అదే మాట చెప్తుంది. మేము స్టూడెంట్స్‌మే. ఇక్కడికి ఒక రీసెర్చ్ మీద వచ్చాము అని చెప్తుంది. అయితే వాళ్ళకి నమ్మకం కలగదు. అందువల్ల మాయ తన వయసు గురించి అడిగినప్పుడు తనకి 20 సంవత్సరాలని అబద్ధం చెప్పేస్తుంది. తర్వాత సర్పంచ్ వాళ్ళని రేపు మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేస్తాడు. అయితే వాళ్ళు చాలా భయపడిపోయి ఉన్నారు. ముఖ్యంగా మాయ ఫ్రెండు డీని. అందువల్ల మాయ ఆమెని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. తర్వాత మాయ తానే స్వయంగా వెళ్ళి తినడానికి కావలసిన కొన్ని వస్తువులు కొనుక్కుంటుంది. ఆ షాప్‌లో వాటి అనే అమ్మాయి మాయకి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి చూడటానికి చాలా మంచిగా అనిపిస్తుంది. వాటికి మాయను చూడగానే కొత్తగా ఈ గ్రామానికి వచ్చిందని అర్థమైపోతుంది. మాయ ఆ ఇంటి గురించి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఎటువంటి సమాధానం చెప్పదు. ఈ విషయం మాయకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ ఊరి జనం తన పేరెంట్స్‌ని దెయ్యంగా అనుకుంటున్నారని. ఇంకోవైపు డానీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. ఇది రాయు అనే అమ్మాయిది అని చెప్తారు. డానీకి ఇదే సరైన సమయం అనిపిస్తుంది. ఆ ఇంటి పేపర్స్ కూడా దొరుకుతాయనుకుని వాళ్ళకి నిజం చెప్పేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ, "ఓహో! నువ్వే రాయు అనమాట. అయితే మా సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మీ ఇంటి పేపర్స్ తీసుకోండి" అని చెప్తాడు. డానీకి వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. తను తన ఫ్రెండ్‌కి సహాయం చేసినట్లుంటుందని ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళిద్దరూ ఆమెని అడవి దారి గుండా తీసుకొని వెళ్తారు. అందువల్ల ఆమెకి వాళ్ళ మీద అనుమానం కలుగుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అయితే వాళ్ళలో ఒక వ్యక్తి ఆమె తల మీద బలంగా కొడతాడు. అందువల్ల ఆమె స్పృహ కోల్పోతుంది. ఆమె కళ్ళు తెరిచేసరికి తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. ఆమె పక్కనే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. అతనే ఆ గ్రామ సర్పంచు. డానీ పదే పదే వారిని ఎందుకు మీరు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది. అయినా కూడా వాళ్ళెవరు కూడా ఆమె మాటలు పట్టించుకోరు. అక్కడ చాలా రకాల కత్తులు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు ఈరోజు ఆమెని బలివ్వబోతున్నారనమాట. సరిగ్గా అదే టైంలో అక్కడికి ఒక ఓల్డ్ లేడీ కూడా వస్తుంది. ఆమెను చూడగానే డానీకి ఆమె తనని రక్షిస్తుందేమో అనిపిస్తుంది. కానీ అలా ఏమీ జరగదు. అందుకు చాలా వ్యతిరేకంగా ఆ ఓల్డ్ లేడీ తన గొంతు కోసేస్తుంది. తర్వాత ఆమె శరీరం నుంచి చర్మాన్ని వేరు చేస్తుంది. తర్వాత ఆమెని బయటికి తీసుకొచ్చి వేలాడదీస్తుంది. అసలక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు ఏదో దెయ్యం గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఇంటికి వచ్చిన మాయాకి తన ఫ్రెండ్ ఎక్కడుందో కనిపించదు. అందువల్ల ఆమె చాలా కంగారు పడిపోయి ఆమెను వెతకడానికి వెళ్తుంది. అక్కడ వెతుక్కుంటూ ఆమె సర్పంచ్ ఇంటికి వెళ్ళి అడుగుతుంది. అయితే సర్పంచ్ ఏమీ తెలియనట్టుగా వెతకడానికి తన మనుషుల్ని ఇద్దరిని పంపిస్తానులే అని చెప్తాడు. తర్వాత రాత్రి అయినా కూడా మాయాకి తన ఫ్రెండ్ గురించి ఏమీ తెలియదు. మళ్ళీ ఆమె సర్పంచ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఈరోజు ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ అందరూ కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ అదే ఇద్దరు వ్యక్తులు మాయాకి ఎదురు పడతారు. వీళ్ళే మాయా ఫ్రెండ్‌ని అక్కడి నుంచి తీసుకెళ్ళింది. వాళ్ళు మాయను కూడా ఏమారుస్తారు. ఇప్పుడు మాయాకి ప్రతిదీ సమస్యగా మారిపోతుంది. మాయ తన కారణంగానే తన ఫ్రెండ్ అక్కడి నుంచి వచ్చిందని చాలా బాధపడుతుంది. అదే సమయంలో మాయ దగ్గరికి ఒక చిన్నమ్మాయి వచ్చి పక్కింట్లో ఒక మహిళ ఒక బిడ్డకి జన్మనివ్వబోతుంది అని చెప్తుంది. మాయ అక్కడికి వెళ్ళి కిటికీల నుంచి చూడగానే చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఒక మహిళ చర్మం లేకుండా ఉన్న ఒక బిడ్డకి జన్మనిస్తూ ఉంటుంది. ఆ బిడ్డ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ గ్రామ సర్పంచ్ కూడా అక్కడే ఉంటాడు. ఆ సర్పంచ్ ఆ బిడ్డని నేలలో ముంచి చంపేస్తాడు. అది చూసి మాయ కళ్ళు బైర్లు కమ్ముతాయి. అప్పుడు అనుకోకుండా ఆమె నోటి నుంచి శబ్దం బయటకొస్తుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ కూడా బయట ఎవరో ఉన్నారని అర్థమైపోతుంది. ఆ చనిపోయిన బిడ్డ తండ్రి సర్పంచ్‌తో "మీరు శాపం అంతమైపోయింది" అని చెప్పారు. మరి మళ్ళీ బిడ్డ ఇలా ఎందుకు పుట్టింది అని అడుగుతాడు. అయితే సర్పంచ్ దగ్గర కూడా ఈ ప్రశ్నకి సమాధానం లేదు. తర్వాత వాళ్ళు డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఆ షాప్‌లో పనిచేసే అమ్మాయి వాటి కనిపిస్తుంది. ఆమె మాయని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఆమె ఈ మాయకి ఏం జరగకూడదు అని కోరుకుంటుంది. తర్వాత మాయ నిజం చెప్పేస్తుంది. తానే రాయు అని ఆ అమ్మాయికి చెప్తుంది. ఈ విషయం ఇప్పటివరకు తను ఎవరికీ కూడా చెప్పలేదు. మాయకి అక్కడ రోజు వ్యక్తులు ఎందుకు చనిపోతున్నారు? అసలు చర్మం లేకుండా పిల్లలు ఎందుకు పుడుతున్నారో అర్థం కాదు. అప్పుడు వాటి ఆమెకి ఒక అతీతమైన కథ చెప్తుంది. చాలా సంవత్సరాల క్రితం మాయా తాతగారు ఆ గ్రామంలో లీడర్‌గా ఉండేవాడు. ఆ గ్రామస్తులందరూ కూడా అతనికి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. అయితే అతను చనిపోయిన తర్వాత దువంగ్స్ అనే వ్యక్తి లీడర్ అయ్యాడు. అతను చాలా తెలివైన షార్ప్ మైండెడ్. అతను ఎవరి మీదైనా సరే బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించగలడు. కొన్ని రోజుల తర్వాత అతను శాంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళే మాయ పేరెంట్స్.
శాంతి అండ్ ధ్వంస్. వాళ్ళిద్దరూ కూడా తమ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. అయితే వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టరు. అయితే చివరికి 5 సంవత్సరాల తర్వాత శాంతి తల్లిగా మారుతుంది. కానీ ఆ ఇంట్లో ఎవ్వరు కూడా వాళ్ళ బిడ్డని చూడలేదు. వాళ్ళిద్దరూ కూడా సమయం గడిచే కొద్దీ ఇంట్లోనే వాళ్ళని వాళ్ళు బంధించుకుని బయటికి రాకుండా ఉంటారు. ధ్వంసు తను వేరే ప్రపంచంలో జీవించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఆ గ్రామంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక్కొక్కరిగా ముగ్గురు చిన్న పిల్లలు మాయమైపోతారు. వాళ్ళ ముగ్గురు ఏమయ్యారో కూడా ఎవరికీ తెలియదు. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు ధ్వంస్ తన కూతురు రాయుని తీసుకొని బయటకు వస్తాడు. ఆ గ్రామంలో అందరూ కూడా విచిత్రంగా మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఆఖరికి ఆ ఇంట్లో పనిచేసే ఓల్డ్ లేడీ అంటే సర్పంచ్ తల్లి ధ్వంస్ బ్లాక్ మ్యాజిక్ చేస్తుండగా చూశానని చెప్తుంది. అతని కూతురికి ఏదైనా అనారోగ్యం ఉందా అని ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళి అడగలేదు. ఎందుకంటే అతన్ని చూస్తే అందరూ చాలా భయపడతారు. అయితే ఒకరోజు ఆ గ్రామంలో ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. అందరూ తోలుబొమ్మలాట చూస్తూ ఉండగా అప్పుడే ధ్వంస్ శరీరంలోకి ఏదో ఆత్మ ప్రవేశించి అక్కడున్న అందరినీ దారుణంగా చంపేస్తుంది. చివరికి తన భార్యను కూడా. కానీ ఇక్కడ ఒక పని మనిషి రాయుని కాపాడి సిటీకి తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాయు ఈ గ్రామానికి ఒక శాపం ఉంది. అప్పుడే పుట్టిన బిడ్డ చర్మం లేకుండా పుడతాడు. ఇది ఇప్పుడే కాదు 20 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. అయితే ఆ శాపం అంతమవ్వాలంటే ధ్వంసు కూతురు రాయుని చంపి ఆమె చర్మంతో ఒక తోలుబొమ్మని తయారు చేస్తే ఈ శాపం అంతమవుతుందని గ్రామ సర్పంచ్ నమ్మకం. మరోవైపు గ్రామస్తులకి వాళ్ళు పొరపాటున వేరే అమ్మాయిని చంపేశారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే శాపం అంతమైపోవాల్సిందే. కానీ ఇప్పుడు కూడా పిల్లలు అలాగే పుడుతున్నారు. అంటే వాళ్ళు చంపేసింది వేరే వ్యక్తినని నిర్ధారణ చేసుకుంటారు. అందువల్ల మళ్ళీ రాయు కోసం వెతకడం మొదలుపెడతారు. ఈ విషయం వాటికి తెలుసు. కాబట్టి ఆమె రాయుని దాచిపెడుతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, లేదంటే వాళ్ళు నిన్ను చంపేస్తారని మాయాకు చెప్తుంది. అయితే వాటికి ముందు నుంచి మాయానే రాయు అన్న విషయం తెలుసు. అయినా కూడా మాయాకి సహాయం చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే వాటి వాళ్ళ నానమ్మ ఈ శాపం ఎప్పటికీ కూడా అంతమవ్వదు అని చెప్పుంటుంది. అయితే ఈ శాపాన్ని ఇంకో శాపంగా కూడా మార్చొచ్చు. ఇక్కడ మాయాకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. మాయాని చంపడానికి సిటీకి వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, వాటి హస్బెండ్. ఎందుకంటే వాళ్ళ బిడ్డ కూడా చర్మం లేకుండా జన్మించినందుకు అతను మాయాని చంపడానికి వెళ్తాడు. అయితే వాటి ఇవన్నీ కూడా నమ్మదు. అందువల్ల ఆమె మాయాని తీసుకొని ఊరు బయటకు వెళ్తుంది. ఈలోగా గ్రామస్తులు వాళ్ళని చూసి వెంటపడతారు. అప్పుడు ఆమెకి ఆ ముగ్గురు చిన్నపిల్లల ఆత్మలు కనిపిస్తాయి. నిజానికి ఈ ముగ్గురు 20 సంవత్సరాల క్రితం మాయమైన ఆ ముగ్గురు చిన్నపిల్లల ఆత్మలు. ఇక్కడ ఇంకొక అతీతమైన విషయం తెలుస్తుంది. శాంతికి ఇప్పుడిప్పుడే పెళ్ళయింది. అయితే ఆమె నిజానికి ధ్వంస్ని కాకుండా సర్పంచ్ని ప్రేమిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత శాంతి ప్రెగ్నెంట్ అయింది. అయితే ఆ ఓల్డ్ లేడీకి శాంతి అంటే ఇష్టం ఉండదు. ఆమెనే సర్పంచ్ తల్లి. అందుకే ఆ ఓల్డ్ లేడీ బ్లాక్ మ్యాజిక్ చేసి తన కొడుకు నుంచి శాంతిని దూరం చేయాలనుకుంటుంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా పుట్టక ముందే చనిపోవాలని చేతబడి చేస్తుంది. ఆమె చేతబడి కూడా ఫలిస్తుంది. అయితే ఆ బిడ్డ చనిపోదు, స్కిన్ లేకుండా పుడుతుంది. ధ్వంసు తన బిడ్డని అలా స్కిన్ లేకుండా చూడలేకపోతాడు. అందువల్ల అతను ఆ గ్రామంలో ఉన్న ముగ్గురు చిన్నపిల్లల్ని బలిచ్చి ఒక లెదర్ తోలుబొమ్మ చర్మాన్ని తయారు చేశాడు. అలా నెమ్మదిగా తన కూతురు కోలుకుంటుంది. అయితే ఇదంతా ఆ ఓల్డ్ లేడీకి నచ్చదు. అందువల్ల ఆమె తన కొడుక్కి మాయమాటలు చెప్పి తన వశం చేసుకుని ధ్వంస్ని చంపి చేస్తుంది. సో ఈ రోజు వరకు కూడా ఆ ముగ్గురు చిన్నపిల్లల ఆత్మలు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. మాయా కాలు నుంచి ఆ మంత్రించిన కాగితం బయటకు వచ్చినప్పటి నుంచి ఆ పిల్లల ఆత్మలు మాయాకి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఆమె ఫాదర్ ఆమె కాలిలో ఉంచి ఉంటాడు. అది ఒక రక్షక కవచం. అది ఆమె దగ్గర నుంచి దూరమైనప్పటి నుంచి ఆ ఆత్మలు మాయాకి కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆత్మలు మాయతో నువ్వు మా ఎముకలని చర్మాన్ని పూడ్చిపెట్టు, అలా చేయడం వల్ల ఈ శాపం అంతమైపోయి అందరికీ విముక్తి లభిస్తుంది అని చెప్తారు. ఆ పిల్లల ఎముకలు ఇప్పటివరకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. మాయ వెంటనే బేస్మెంట్ నుంచి వాటిని తీసుకొని వచ్చి పూడ్చిపెడుతుంది. ఇప్పటికీ కూడా ఆ ఓల్డ్ లేడీకి మాయా తాతగారు తనకి సరైన మర్యాద ఇవ్వలేదని, ఆమెకి ఎటువంటి గుర్తింపు లభించలేదని కోపంగా ఉంటుంది. అందువల్ల ఆమె మాయాని చంపాలనుకుంటుంది. సో ఆమెను పట్టుకునే తన ఫ్రెండ్ లాగే తలకిందులుగా వేలాడదీస్తుంది. అయితే మాయా సర్పంచ్తో నేను ఆ శాపాన్ని అంతం చేశాను. ఇక మీదట ఎవరు కూడా ఈ గ్రామంలో చర్మం లేకుండా పుట్టరు అని చెప్తుంది. అయితే వాళ్ళు ఎవరికీ కూడా మాయా మాటల మీద నమ్మకం కలగదు. సో సర్పంచ్ మాయాని చంపబోతూ ఉండగా వెంటనే అక్కడికి ఒక మహిళ అక్కడికి వచ్చి శాపం అంతమైపోయిందని, మా బిడ్డ పూర్తి ఆరోగ్యంతో చర్మంతో జన్మించింది అని చెప్తుంది. అప్పుడు మాయ సర్పంచ్తో నేను నీ కూతుర్ని,
అయితే నీ తల్లి నీ మీద బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించింది అని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత సర్పంచ్ కోపంతో ఊగిపోతాడు. తన తల్లి ఇలా ఎందుకు తన పట్ల ప్రవర్తించిందని తన ప్రాణం తానే తీసుకుంటాడు. కొడుకు కళ్ళ ముందే చనిపోవడం చూసి ఆ ఓల్డ్ లేడీ కూడా తనని తాను చంపేసుకుంటుంది. సో మాయా ప్రాణాలు కాపాడుకొని పారిపోయి ఒక ట్రక్కులో కూర్చొని సిటీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టోరీ ఒక సంవత్సరం తర్వాత చూపిస్తారు. తర్వాత మళ్ళీ అదే గ్రామాన్ని చూపిస్తారు. ఇప్పుడు అక్కడ అంతా సాధారణంగా ఉంటుంది. చాలామంది కొత్త వాళ్ళు అక్కడ ఉండటానికి వస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీని చూపిస్తారు. అయితే ఆమెకి మిర్రర్‌లో ఆ ఓల్డ్ లేడీ ఆత్మ కనిపిస్తుంది. సరిగ్గా అదే టయానికి కడుపులో నుంచి బిడ్డ బయటకు వస్తుంది. ఆ ఓల్డ్ లేడీ ఆత్మ ఆ పుట్టిన బిడ్డని తినేస్తూ ఉంటుంది. వాటి నానమ్మ చెప్పిన మాట నిజం. ఆ శాపం ఎప్పటికీ అంతం కాదు. అది వేరే రూపంలోకి మారుతుందంతే. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఆ ఓల్డ్ లేడీ ఆత్మ ఊరంతా తిరుగుతూ అప్పుడే పుట్టిన పిల్లల్ని తినేస్తూ ఉంటుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.